ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ అభివృద్ధిని అడ్డుకున్న కిరణ్ కుమార్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబుదైతే కులం మతం చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం జగన్ అన్నారు. ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో ఎవరిని చూడలేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. కేవలం పేదరికాన్ని చూసి అర్హులైన పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే. ఒకటో వారా ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా వాళ్ళు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చేవారు. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీరు చూస్తూ ఉన్నారు, ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్నే చూసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి సమావేశంలో కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, లేదా మమ్మల్ని తిట్టడం, మంత్రివర్గ సభ్యులను తిట్టడం, జైలుకు పంపిస్తామని చెప్పడం, ఇవి చెప్తూ ఉన్నాడు. నువ్వు ఏం చేసావు ఈ 14 సంవత్సరాల్లో? అవి కూడా వదిలే, 2014 నుంచి 19 దాకా ఏం చేసావు అని అడుగుతా ఉన్నాను. అది చెప్పుకోవాలి కానీ నేను పలానా అభివృద్ధి చేశాను చెప్పేదానికి లేదు. పలానా సంక్షేమ పథకం నా పేరు మీద ఉంది లేదు. ఆయనే కాదు, ఆయన కుమారుడు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ, ఇప్పుడు వీళ్ళ జతకు పురంధేశ్వరి ఒకటి చేరింది, ఆమె కానీ, అందరూ కూడా ఈ కార్యక్రమం చెప్పి ఏమి చెప్పేది లేదు. ఈరోజు మళ్ళీ ఆమె చెప్పింది మైనారిటీలో 4% రిజర్వేషన్ తీసేస్తాము, రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో, టీవీలలో కూడా. మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది, నేను చెప్పలేదు అని. అంటే కేవలం మైనారిటీల ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది. మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది. వాళ్ళ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంమంత్రి కూడా చెప్పాడు, తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు 4% మైనారిటీల రిజర్వేషన్ మేము తీసేస్తాము, మేము అధికారంలోకి వస్తాయని చెప్పి 4 నెలలకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వయంగా అమిత్ షానే చెప్పాడు. మరి వాళ్ళకి ఎప్పుడో మనుషుల మీద ప్రేమ లేదు, మన ఓట్ల మీద ప్రేమ ఉంది. కాంగ్రెస్ పార్టీలో 3.5 సంవత్సరం అధికారంలో ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, హైదరాబాద్లో పట్టపగలే అయ్యప్ప సొసైటీ అని ఉంది, అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని 4 అంతస్తుల ఆఫీసు, 2 తమ్ములు ఆడ కూర్చొని రోజువారీ కలెక్షన్లు. ముఖ్యమంత్రి సంతకం పెట్టాలంటే ఇక్కడ ఇల్లు ఆయనకు ఎస్ అని చెప్పాలా, నాకు డబ్బులు చేరింది అని. అట్లా ఓపెన్గా వేల కోట్ల కరప్షన్ చేశాడు. మరి అతను వచ్చి ఢిల్లీలో పోయి కుట్రపూరితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాను, పార్టీని పెట్టనీను అని చెప్పి, అక్కడ రాష్ట్రం విడిపోయేదానికి కూడా నేను సహకరిస్తానని చెప్పి, ఇక్కడ వచ్చి నేను లాస్ట్ మినిట్ దాకా నా ఆఖరి బాల్ ఉంది నా చేతిలో, ఎట్లా విడిపోతుంది రాష్ట్రం అని చెప్పి బీరాలు బలికాడు. తీరా రాష్ట్రం విడిపోయింది, క్యాపిటల్ కూడా లేదు, మనకు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితులకంతా కూడా కారణభూతుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి. 3.5 సంవత్సరం మనకు ఏది కనీసం ఒక బోర్ వేసుకునేదానికి కూడా సహకరించని కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మన నియోజకవర్గంలో పోటీకి వచ్చి మిథున్ మీద పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు. చిత్తుగా ఓడించాలని చెప్పి మన అందరినీ నేను పేరున వేడుకుంటా ఉన్నాను.